సరే ఏంటి ప్రవీణ్ మరణం రోజుకొక రకమైన కథనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వీడియోలు హత్య అంటూ కొంతమంది ప్రమాదం అంటూ పోలీసులు ఎవరికి వారే సొంతంగా దర్యాప్తులు. నా పాయింట్ ఏంటంటే మీతోనే నేను అలా చివరి నిమిషంలో వస్తే ఐ మేడ్ మై కామెంట్స్. నిజాలు తెలియాలి, విచారణకు ఆదేశించారు, పోలీసు విచారణకు ఆదేశించారు. అయితే న్యాయ విచారణ కాదు, పోలీసు విచారణ, మెజిస్ట్రేరియల్ విచారణ అనే వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నా పాయింట్ అంతా ఏమంటే అసలు పోలీసులు తేలుస్తారు కదా, ఎందుకు ఇంత రెచ్చిపోయి ఆయన అక్కడ మందు తాగాడు, ఇక్కడ పడిపోయాడు, అక్కడ నిలబడ్డాడు, చనిపోవడం అయితే నిజం కదా, చనిపోయిన ఒక మృతుడి గురించి ఇంత వేటాడాల్సిన అవసరం మీడియాకు ఉందా? ఇంకా ఆల్రెడీ యుద్ధం అయిపోయి ఇప్పుడు ఆ రోజు ఎస్పీ ఐజీ మాట్లాడారు, ఆయన అశోక్ కుమార్, ఎవరు దీని మీద ఇష్టానుసారం మాట్లాడకండి, మేము అన్ని ఫుటేజీలు తెప్పిస్తున్నాం, అవన్నీ కొలేట్ చేసి మేము ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మీకు చెప్తాము అని చెప్పారు. సో వాళ్ళకి వదలాలి కదా. ఇప్పుడు మీరు ఏ సమయంలో అయితే ఆ విషయం మీద అతిగా స్పందించడం మొదలుపెట్టారు, ఇప్పుడు మీరు నేను చూస్తున్నాం, ఈ ఫోటో ఒక విధంగా చూపించి దానికి అంతం ఎక్కడుందండి? ఒక విషాదం కదా, ఒక మనిషి చచ్చిపోయాడు, అది కూడా పాస్టర్గా ఒక మతానికి సంబంధించి చాలామందికి ఆకట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, అది కూడా మామూలుగా కాదు, అనుమానాస్పదంగా ప్రమాదకరంగా. తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది వ్యాఖ్యాతలు ముందేమో చాలా తీవ్రంగా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ అంతే రెచ్చిపోయి, అసలు తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు కానీ లేకపోతే ఇతర సెక్షన్స్ కానీ వాళ్ళు ఎందుకు ఇంత హైపర్ యాక్టివ్గా మాట్లాడాలి దీని మీద నా ప్రశ్న. అది తమ పోలీసులు సాక్ష్యాధారాలు ఆహ్వానించారు, వాళ్ళకి ఇవ్వండి, పోలీసులు తొందరగా వేగవంతం చేయమనండి. ప్రభుత్వ ఉత్తర్వు మీదే కదా వాళ్ళు దర్యాప్తు చేశారు, అంటే ఇదంతా పోలీస్ దర్యాప్తును ప్రభావితం చేయడమే కదా. ఇంకోటి పోలీసులు కూడా దీని మీద ఏం ఉత్తర్వులు ఇవ్వలేదా? ఇప్పుడు విచారణ జరుపుతున్నప్పుడు ఈ ఫుటేజ్ వీటన్నిటిని మీరు జాగ్రత్తగా ఉంచండి, మేము తీసుకుంటామని చెప్పకుండా ఎవరికంటే వాళ్ళకి అవి విచ్చలవిడిగా చలామనే ఇప్పుడు ఒకడు లెఫ్ట్ నుంచి చూపిస్తే ఒక రైట్ నుంచి చూపిస్తే దీనికి ముగింపు ఎక్కడ? ఇంకా విచిత్రం అంటే పోలీసులు కూడా మాట్లాడడం, ఓ పోలీసు అధికారి కూడా మాట్లాడినటువంటి వీడియో చాలా స్పష్టంగా అన్ని చోట ఆయన మాట్లాడొచ్చా? వాళ్ళ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆయన చెప్పదలుచుకుంది ఏదైనా ఉంటే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పాలి. కానీ ఆ రోజు ఇలా జరిగింది వెళ్ళిన ఛానల్స్ అందరికీ ఇంకా హత్య కాదని నిర్ధారించేసింది మీడియానే నిర్ధారిస్తే పోనీ మీడియా వాళ్ళైనా కానీ వెళ్ళి మా రిపోర్ట్ ఇదేని వాళ్ళకి. కాబట్టి నేను అనేది ఏంటంటే చనిపోయింది ఎవరైనా కావచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఒకటి మృతుల వ్యక్తిత్వాన్ని గురించి వ్యాఖ్యలు లేకపోతే ముద్రలు వేసే విధంగా మాట్లాడడం ఒకటి. రెండోది ఒక విచారణ ప్రక్రియ సహజ సిద్ధమైన ముగింపుకు రాకుండా ముందుగానే దాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ఒకటి. మూడవది వివాదాలు విద్వేషాలు పెంచొద్దు, ప్రశాంతంగా ముగిద్దామని కదా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా సంయమనం పూర్తిగా కొరవడింది. ప్రభుత్వము పోలీసులు కూడా ఈ సెక్షన్స్ను ఆపడానికి తప్పకుండా ప్రయత్నం చేసి ఉండాలి. వాళ్ళే వేగంగా రంగంలోకి వచ్చి ఏ విధంగా అయితే అప్పుడు ఎస్పీ నరసింహ, ఐజీ అశోక్ కుమార్ తాము అధికారికంగా చెప్పారో ఈ లోపల మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదంతా ఎక్కడికి పోతుంది? ఇదే అయితే అసలు విచారణ ప్రక్రియ అన్నదానికి విలువే ఉండదు. ప్రతి వాళ్ళకి సంబంధించిన ప్రతిదాన్ని తీసుకొని ఇంకోటి ఆ బారా అతను ఎవరో ఉంటాడు, ఆయన వచ్చాడు, ఆయన తీసారు, ఏమో సార్ నాకు తెలియదు అని కొంతమంది, ఆయనే వచ్చాడు నాకు బాగా తెలుసు అని కొంతమంది, ఇంకొక కొనుక్కున్నారు రన్నింగ్లో ఏవేవో. ఇంకొకటి అయితే డూప్ అని, అసలు డూపు ఆ కోట్ వేసి ఊరికి అలా చేశారు, చూడండి ఆయన మొహం చూపించలేదు, హెల్మెట్ అని. అంటే ఎప్పుడైతే మీరు విశృంఖలంగా బాధ్యతారహితంగా ఉద్దేశపూర్వకమైన కథనాలతో ఉద్రేకాలు పెంచుతారో నిజం కాస్త మరుగున పడిపోతుంది, అనవసరమైన వివాదాలు పెరుగుతాయి. ఈ పెరగకుండా ఉండటానికే విచారణ జరపాలి అన్నది. ఆ విచారణ కంటే కూడా వివాదాన్ని పెంచే పద్ధతిలో ఇది నడుస్తుంది. దీనికి ఈరోజైనా కానీ పోలీసులు ముగింపు పలుకుతారా, లేకపోతే ఇంత సమయం పడుతుంది, ఇవేవి మీరు విశ్వసించకండి, మేము చెప్పేదే అంతిమం అనే మాట చెప్తారా? అలాగే ప్రభుత్వం కూడా పూర్తి నిశ్శబ్దం ఎందుకు పాటిస్తూ ఉంది? ఈ వివాదాన్ని ఇలా పెంచుకోవడం మటుకు ఒక మరణం మీద ఇంత ఎడతెగని వివాదం చేసుకోవడం మటుకు ఈ పాస్టర్ ప్రవీణ్ విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా కానీ ఇది శ్రేయస్కరం కాదు. ఇది ముగింపు కూడా లేదు దీనికి.